నిద్రపోతున్న వారందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మనం మహింపరుద్దాం. అమ్మా అందరూ ఉన్నారా? దేవుని స్తోత్రం. మెలకుగా ఉన్నవారందరూ మరొక్కసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దెయ్యాలు పారిపోవాలి. దేవునికి స్తోత్రం. రోగాలు పారిపోవాలి. హల్లెలూయా. మంచిదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి వర్తమానం చెప్పారు ఎజ్రా గారు. ఏం నేర్చుకున్నా అమ్మా? ఏది చేసినా మనస్పూర్వకంగా దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి దేవునికి మనం లోబడేలాగా ఉండాలి. దేవుని మాట వింటే మనం ఆశ్రయించబడతాం. ఎవరి మాట వింటేనంట? దేవుని మాట వింటే మనం బాగుపడతాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మరి మహోన్నతుడు మహాగణుడైన దేవుడు సర్వాధికారి గడిచిన మొదటి పునరుద్ధానం నుండి రెండో పునరుద్ధానం వరకు మనల్ని, గ్రామాన్ని, గ్రామ ప్రజలను, సంఘాన్ని, సంఘ బిడ్డలను కాసి కాపాడిన దేవదేవునికి, నా కన్న తండ్రికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు నా శిరసు వంచి ఆయన నమస్కరిస్తున్నా. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేరువచ్చిన నా సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనాలమ్మా. అందరూ బాగున్నారు కదా? మరి ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే ఎన్ని దినాల ఆశీర్వాదాలంట? 1000 దినాలు ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి ఈరోజు అంశము మరి ఎజ్రా గారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎజ్రా గారిలో ఉండి దేవుడు మాట్లాడారు. అయితే ఈ మందిరం అసలు ఏమై ఉన్నది? ఈ మందిరం ఎవరి కొరకు దేవుడు స్థాపించారు? ఈ మందిరం ఎవరి కొరకు కట్టారు? ఈ మందిరం ఎవరి కొరకు దేవుడు ఏర్పరిచారు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మార్కు శుభవార్త 11వ అధ్యాయం, మార్కు శుభవార్త 11వ అధ్యాయం 17వ వచనము. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడును. దేవునికి స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ జగన్నాథపుర గ్రామమును, గ్రామ ప్రజలను, రాయి కుదురు బిడ్డలను, యమవారమును, చింతలపొడి గరువును, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న బిడ్డలను, ఆయా సంఘములను, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, అయ్యా మా ప్రభుత్వమును మీ చేతులకు అప్పగించుకుంటూ మంచి నాయకులు కూడా మీరు ఏర్పరచండి. ఇదిగో సంఘ బిడ్డల కుటుంబాలు పేరు పేరు చెప్పిన ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయి. గ్రామ ప్రజలందరికీ రక్షణ దయచేయి, సమాధానము దయచేయి. వేల వేసి పిలుసుకురండి. ఇప్పటి వరకు కూడా వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చి కుటుంబాలు కదిలింపబడి నీ మందిరానికి వచ్చి నిన్ను ఆరాధించి, నిన్ను ఆశీర్వదించి నీ ఆశీర్వాదాలు పొందుకునే కృప బిడ్డలకు దయచేయండి. ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను మహిమపరిచారు, ప్రార్థనల ద్వారా వారి విన్నపములకు తెలియజేశారు. ఇప్పటి వరకు నీ దాసుడు ఎజ్రా గారిలో నువ్వు మాట్లాడి ఉన్నావు. ఏదైనా దాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ మగ దర్శనం ఇచ్చి సూటిగా తేటగా మాతో కూడా మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. మరి యేసు ప్రభువారంట దేవాలయంలోకి వెళ్ళి ఆయన బోధిస్తూ ఉన్నాడంట. బోధిస్తూ ఒక గొప్ప సత్యాన్ని ఆయన తెలియజేశారు. ఏంటి ఆ సత్యం అయ్యా అంటే ఆయన అంటున్నారు, మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. దేవునికి స్తోత్రం. ఈ మందిరం అంట సమస్తమైన అన్యజనులకు అందరికీ కూడా ఇది ప్రార్థనా మందిరం అంట. ఈ రోజున ప్రియ సహోదరులారా, అన్యజనులందరికీ ప్రార్థనా మందిరం ఇది. ఎవరికంటండి? అన్యజనులందరికీ కూడా ప్రార్థనా మందిరం. ఈ దినాన్ని మనము కూడా ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా అన్యులం కదండి. మనము కూడా అన్యజనులమే. అన్యజనులమైన మన కొరకు మనమందరూ దీవించబడాలి, మనమందరూ రక్షించబడాలి. అందరూ యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ పరలోక రాజ్యానికి మనం అందరం వారసులవ్వాలి. ఆ చీకటి నుంచి
ఆ నరకా నుంచి మనం తప్పించబడి ఆ నిత్య రాజ్యానికి మనం వారసులు అవ్వాలని దేవుడు ఒక పాత్రా మందిరాన్ని, ఒక మందిరాన్ని నియమించాడు దేవుడు. ఈ మందిరం ఎవరి కొరకయ్యా అంటే మనం అందరం రక్షించబట్టాకు, మనకున్న బాధలు, సమస్యలు, వ్యాధులు, బాధలు చెప్పుకుని మనము దేవుని దగ్గర గోజాడుకుని ఆయన దగ్గర మనము ఆశీర్వదించబడటానికి, మన బాధలన్నింటి నుంచి విడుదల పొందే స్థలం ఇది. మన కష్టాలన్నీ కూడా చెప్పుకుని మనము సమాధానం పొందుకునే స్థలం ఈ ప్రార్థనా మందిరం. మన వ్యాధులకి స్వస్థత, విముక్తి, విడుదల కలిగే స్థలం ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరానికి వచ్చి మనకు కలిగిన ప్రతి బాధను, ప్రతి వ్యాధనను, ప్రతి వ్యాధిని కూడా మనం చెప్పుకుని ఎందుకు వస్తున్నాం, వ్యాధితో ఉన్నవారు దేవుడి దగ్గరకు వచ్చి మందిరానికి అయ్యా నన్ను బాగు చేయమని అడగ్గా ఆయన వెంటనే బాగు చేసి ఆ రోగాన్ని, ఆ రోగం నుండి స్వస్థతిస్తూ ఉన్నారు. అయ్యా నేను కష్టాల్లో ఉన్నానంటే మన కష్టాల నుంచి ఆయన విడుదల మనకి దయచేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఇది ప్రార్థనా మందిరం అన్యజనులకు ఏంటి సమస్తమైన ప్రార్థన ఏంటి అన్యజనులకు ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరంలో ఎవరున్నారయ్యా అంటే దేవుడు ఉన్నారు, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు బోధిస్తూ ఉన్నారు. దేవుడు అనేకులను ఆయన ఉన్నారని నమ్మి వచ్చి ఆయన దగ్గర వేడుకుని వాడిని బ్రతుమలాడుకున్న వారికి, ఆయన అందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన అందు నమ్మకస్తులైన వారికి, ఆయన దగ్గర గోజాడుకున్న వారికి ఎంత మాత్రమైన త్రోసివేయక వారు ప్రతి అక్కర్లను, ప్రతి ఒక్క సమస్య నుండి, ప్రతి శోధల నుండి, ప్రతి ఇరుకుల నుండి, ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి వ్యాధుల నుంచి, బాధల నుంచి విడిపించి రక్షించి ఆయన బాగు చేసి గొప్ప సాక్ష్యాలను, సమాధానాన్ని ఇచ్చే దేవుడు మనకు తోడై ఉన్నారు. ఈ స్థలంలో, ఈ ప్రార్థనా మందిరంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వచ్చిన వారిని బాగు చేస్తూ ఉన్నారు, వచ్చిన వారిని సమాధానపరుస్తూ ఉన్నాడు, వచ్చిన వారిని ఏంటి ఆదరిస్తూ వాదారుస్తూ ఉన్నారు. కనుక ఈ ప్రార్థనా మందిరానికి వచ్చిన మనము మొదట ఏమి చెయ్యాలి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రార్థనా మందిరానికి వచ్చిన మనము ఏంటి ఇది సమస్త జనులకు, అన్యజనులందరికీ ప్రార్థనా మందిరం. అయితే ఈ మందిరంలో దేవుడు మాట్లాడుతున్నారు కనుక ఇప్పుడు మనము ఆయన దగ్గరకు వచ్చిన వారు మనం డైరెక్ట్గా తండ్రి నా బాధలు ఇది, ఆ బాధ నా కష్టాలు అని చెప్పేసుకోవాలా, ముందు ఆయన మహిమపరచాలా అది తెలుసుకోవాలి. వచ్చి ఆ మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి మొదట అంటే ఆయన మహిమపరచాలి. ఏం పరచాలంటండి? ఆయన మహిమపరచాలి. చూడండి అదే అధ్యాయం, మార్కు శుభవార్త 12వ అధ్యాయము 29వ వచనం. 12వ అధ్యాయము 29వ అధ్యాయం వచనం అమ్మా 12 మార్కు శుభవార్త 12వ అధ్యాయము 29వ వచనమా. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు అండి, ప్రధానమైనది ఏంటంటండి, మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఓ ఇశ్రాయేలు ఏమని పిలుస్తున్నాడండి ఆయన. ఇక్కడ ఈ ప్రార్థనా మందిరం సమస్త జనులకు, అన్యజనులకు ప్రార్థనా మందిరం. అయితే ఈ మందిరానికి వచ్చిన వారు ఏం చేయాలి మొదటి అంటే ఓ ఇశ్రాయేలు నా మాట వినము. ఏంటి ఎవరి మాట వినాలంట ఏంటి? అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. అంటే మన దేవుడైన ప్రభు అంట అద్వితీయ ప్రభు అంటండి. ఏ ప్రభు అంటండి? అద్వితీయ ప్రభు అంటే ఏంటి? అద్వితీయ ప్రభు అనగా ఓ ఇశ్రాయేలు నీవు ఏంటి ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలి. మీరు ఎప్పుడైతే ఇక్కడ దేవుని మాట ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, నీవు దేవుని మాట విన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ప్రియ సహోదరులారా ఏంటి చాలా ప్రధానమైనది నువ్వు దేవుని మాటని. దేవుడు అద్భుతమైన ఏంటి మన దేవుడైన ప్రభు, అద్భుతుడైన ప్రభు. గనక నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మాట విని నువ్వేం చేయాలంట? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభుని ప్రేమింపాలి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మనం మహింపరుద్దాం. ఇక్కడ నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ప్రేమతోనంట నీ దేవుడైన ఇక్కడ నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నదే ప్రధానమైన ఆజ్ఞ.
ఏమండి, ఏ ఆజ్ఞ అంటే మొదటి ఆజ్ఞ నువ్వు దేవుని ఆరాధించే విధానము. ఈ మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరానికి వచ్చిన నా ప్రియ సహోదరి, నా సహోదరులరా, నువ్వు ఆరాధించే విధానం నేర్చుకోవాలి. ఏంటి మొదటి ప్రధాన ఆజ్ఞ అంటే నువ్వు దేవుని ఆరాధించే విధానం నేర్చుకోవాలి. చాలామంది బిడ్డలు వచ్చి ప్రభు దగ్గరికి, దేవుడి దగ్గరికి వచ్చి మందిరానికి వారికి ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు పడి ఏడుస్తూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ, రోదన పడుతూ దేవుణ్ణి అడిగేస్తూ ఉంటారు. కానీ నువ్వు అడిగేటప్పుడు మొదటిది నువ్వేమి చేయాలి? నువ్వు ప్రభు అయిన దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా ఉండాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో నీవు దేవుని ఆరాధించి, గణపరిచి, పూజించి ఆయన నామాన్ని హెచ్చించిన తర్వాత నువ్వు ఆయన్ని అడగాలి. అందుకని ఇశ్రాయేలు యొక్క దేవుని నామమును ఉచ్చరింప చేసిన వారిని అంట దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఈ ఆశీర్వాదాలు పొందాలంటే మొదట దేవుని నువ్వు ఏం చేయాలి? గణపరచాలి. ఏది నువ్వు గణపరిచే విధానము, గణపరిచే సమయము, గణపరిచే టైం నువ్వు కేటాయించుకుంటున్నావా? వస్తున్నావు, నీ బాధలు చెప్పుకుంటున్నావు, వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, కానీ నీ వలన దేవునికి ఘనత ఉన్నదా? నీ వలన దేవుడు మహిమపరచబడుతున్నారా? నీ వలన దేవుడు పూజించబడుతున్నారా? నీ వలన దేవునికి కీర్తి కలుగుతుందా? నీ వలన దేవుడు గణపరచబడుతున్నారా, తునీకరించబడుతున్నారా? నీ వలన దేవుడు మహిమపరచబడుతున్నారా లేదా? నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. అసలు నీ ద్వారా దేవునికి ఏమి కలుగుతుంది? అపకీర్తి కలుగుతుందా? అవమానపరచబడుతున్నాడా దేవుడు? గణపరచబడుతున్నారా? లేదా ఆయన మహిమపరచబడుతున్నారా, తునీకరించబడుతున్నారా? అసలు నీ ద్వారా దేవునికి ఏమిటి ప్రయోజనము అని నిన్ను నీవు ప్రశ్న వేసుకుని ఆయన అంటున్నాడు, ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ, ఈ ప్రార్థనా మందిరంలోకి వచ్చిన నువ్వు మహిమపరుస్తున్నావా లేదో నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నిన్ను ప్రశ్న వేసుకోవాలి. నిన్ను ఇంతగా దేవుడు నిన్ను గణపరిచి, ఇంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఆరోగ్యం ఇచ్చి, నీకు ఆయుచిచ్చి, నీ సంతానం ఇచ్చి, నీకు భర్తనిచ్చి, భార్యనిచ్చి, పిల్లలనిచ్చి, ఒక గొప్ప వ్యవస్థను, ఒక కుటుంబాన్ని నీకు అప్పగించి, నిన్ను ఇంతగా హెచ్చించి, నీ నామాన్ని గొప్ప చేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన నామం గొప్ప చేస్తున్నావా లేదా? నువ్వు ప్రశ్న వేసుకో. సమాజంలోనూ, నీ బంధువులలోనూ, నీ కుటుంబంలోనూ నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టి నీ నామాన్ని గొప్ప చేస్తా ఉన్నాడు దేవుడు. నువ్వు ప్రభువును నమ్ముకున్నావు, ప్రభు బిడ్డగా నీ నామాన్ని గొప్ప చేసి సమాజంలో ఒక గుర్తింపు నీకు తెస్తున్నాడు దేవుడు. నీ బంధువుల్లో ఒక గుర్తింపు చేస్తున్నాడు దేవుడు. మరి అయితే సంఘంలో నువ్వు ఆయనకి ఏమి గుర్తింపు చేస్తున్నావు? సమాజంలో నువ్వు ఆయనకి ఏమి గుర్తింపు తెస్తున్నావు? గ్రామంలో నీవు ఆయనకు గుర్తింపు ఏం తెస్తున్నావు? నీ బంధువులలో ఆయనకు ఏం గుర్తింపు తెస్తున్నావు? నువ్వు నిజంగా దేవుని బిడ్డవేనా? నిజముగా నువ్వు క్రైస్తవుడువేనా? నిజముగా నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా? అయితే భయభక్తులు కలిగి ఉంటే నీ ద్వారా ఆయనకి కలిగే మహిమేది ఒకసారి చూపించు అని దేవుడు నేను ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, ఏది నీ ద్వారా ఆయనకి మహిమ ఏది? ఆయన మహిమపరుస్తున్నావని ఒక గుర్తింపు నీ దగ్గర ఉందా? ఒక సాక్ష్యం నీకుందా? ఓ సమాధానం నువ్వు చెప్పగలవా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఏది సాక్ష్యం? ఏది? నీకు అన్నీ ఇచ్చాడు దేవుడు అని ఒక సాక్ష్యం నీకుంది. నీ కష్టాల్లో ఆయన నిన్ను విడిపించాడని ఒక సాక్ష్యం నీకుంది. నీ బాధల్లో నన్ను రక్షించాడని ఒక సాక్ష్యం నీకుంది. నీ వ్యాధులలో ఆయన నిన్ను బాగు చేశాడని ఒక సాక్ష్యం నీకుంది. దేనస్థితి నుండి ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టాడని దేవుడు సాక్ష్యం ఉంది. చనిపోవలసిన నిన్ను, నీ భర్తను బ్రతికించాడని ఒక సాక్ష్యం నీకుంది. పెంట కుప్పల నుంచి నేను లేవనెత్తి ఉద్ధరించాడని ఒక సాక్ష్యం నీకు ఉంది. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత, నువ్వు దేవుడు మందిరంలో అడుగుపెట్టిన తర్వాత నీ స్థితిగతులన్నీ మార్చి నిన్ను ఒక ఉన్నతమైన శిఖరానికి ఎక్కించి ఒక గొప్ప ఘనతను దేవుడు నీకు ఇచ్చాడని ఒక సాక్ష్యం నీకు ఉంది. కానీ ఇప్పుడు నిన్ను బట్టి ఒక సాక్ష్యం ఆయనకుందా? ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఆయన నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా లేదా? ఏది సాక్ష్యం ఉందా నీ గురించి? ఒక సాక్ష్యం ఉందా నీ గురించి? నీకు అనేక సాక్ష్యాలు ఇచ్చిన దేవుడు, అనేక అద్భుతాలు చేసిన దేవుడు, నీకు గొప్ప సాక్ష్యములు ఇచ్చి ప్రతి వారము కూడా నువ్వు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. మీరు ప్రతి నెల సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏది నీ సాక్ష్యం వల్ల ఏమన్నా ప్రయోజనం ఆయనకుందా? అసలు ఆయన మహిమపరచబడుతున్నారా లేదా నీ వలన? నీకు అన్నీ ఇచ్చాడని నువ్వు సంతోషపడుతున్నావు. నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు, అన్నీ చేశాడు దేవుడు, అసలు నేను దేవుడిని నమ్ముకున్నాక నాకు లోటే లేదు, కొరతే లేదు, వెళ్తే లేదు అని సాక్ష్యం ఇస్తున్నావు. ఆరోగ్య విషయంలో కూడా నన్ను చాటిన వారు లేరు, నన్ను పోలిన వారు లేరు,
నాకు బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, అందరికంటే నేనే జ్ఞానిని అని మనం చెప్పుకుంటున్నామేమో. నీ జ్ఞానము దేవుణ్ణి మహింపరిచేలాగుందా, దేవుని తునీకరించేలాగుందా? నీ జ్ఞానము వల్ల అనేకులు నీ ద్వారా దేవుని మందిరానికి నడిపించబడుతున్నారా, లేదా నీ వలన అనేకులు ఆగిపోతున్నారా దేవుడి మందిరానికి? నీ జ్ఞానం వలన దేవుడికి ఘనత కలుగుతుందా, అవమానం కలుగుతుందా? నీ జ్ఞానం వలన దేవుడు ఘనపరచబడుతున్నారా, తునీకరించబడుతున్నారా? నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నీ జ్ఞానం ఎలాగుంది? ఒక సాక్ష్యం, నీ కొరకు సాక్ష్యం దేవుడే చెప్పగలుగుతున్నాడా లేదా? ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. 3 వ్యక్తులకి కూడా దేవుడే అనేక భక్తులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, దేవుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. 3 భక్తుల కొరకు, నేను అబ్రహాము దేవుణ్ణు, ఇసాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు, మీ పితరుల దేవుణ్ణు, నేడు మీ దేవుణ్ణి అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అమ్మ వింటున్నారా? ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నేను అబ్రహాము దేవుణ్ణు, ఇసాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణు, మీ పితరుల దేవుణ్ణు, నేను మీ దేవుణ్ణి అయి ఉన్నాను అని సాక్ష్యం ఇస్తున్నారు దేవుడు. మరి నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? ఏది నీ సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం లేని జీవితం వృధం, పనికి మాలినది అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? నువ్వు ప్రశ్న వేసుకో. మొదటి ఆజ్ఞ, నువ్వు ఆరాధించేటప్పుడు దేవుని ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నువ్వు ఆయన ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా? అది మొదటి ఆజ్ఞ. మరి అంత విలువైన ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఏది? నువ్వు ఎంతవరకు దేవుడిని ఆరాధిస్తున్నావు? నేను పెందల కాడే వచ్చేసి టైం అంటే టైము, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అయ్యగారులు అమ్మగారులు ఉండి దేవుడు మాట్లాడి ఒక టైం పెట్టారా, టైం ప్రకారంగా వచ్చేసి మేము దేవుడిని ఆరాధిస్తున్నామండి. నేను పెందల కాడ వచ్చి 6 పాటలు పాడానండి, 3 పాటలు పాడానండి. నేను పెందల కాడ వచ్చి అనేకుల కొరకు ప్రార్థించానండి. నేను పెందల కాడ వచ్చి దేవుడు పరిచయం చేసి బరకాలేసి కుర్చీలేసి ఈ పరిచర్య అంతా చేశానండి. దేవుడు మందిరం తుడిచానండి, అన్ని ఫ్యాన్లు వేసానండి, అన్ని లైట్లు వేసానండి. ఏమన్నా దేవునికి సంబంధించిన సాక్ష్యాలు నీలో ఏమన్నా ఒకటన్నా ఉన్నదా? దేవుడి పరిచర్యకు సంబంధించింది దేవుడి పనిలో ఒక్కటైనా నువ్వు చేయగలిగావా? ఆలోచన చేయండి. మీ కొరకు మీరే, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబ వ్యవస్థ కొరకే లోకములో ప్రయాసపడుతున్నారు ఈ సూర్యుడి కొరకు. కానీ దేవుడి కొరకు ఒక్కటైనా మీరు చేయగలిగారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, ప్రశ్న వేసుకోనండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక స్త్రీ ఇక్కడ చక్కగా దేవుడు ఇక్కడ 3 వ్యక్తుల కొరకు సాక్ష్యం ఇచ్చారు. అబ్రహాము దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. మరి నేను దేవుడి బిడ్డనండి, నా దేవుడికి నేను ఇది చేస్తున్నాను, నేను దేవుడికి అది చేస్తున్నాను, నా దేవుడికి ఇలాగున్నాను, నా దేవుడి దగ్గర నేను ఇలాగున్నాను, నా దేవుడి కొరకు నేను ఏదైనా చేయగలను, నా దేవుడి కొరకు నా ప్రాణాన్ని అర్పించగలను అని ఒక సాక్ష్యం మీరు చెప్పగలరా? ఒక్కసారి ప్రశ్న వేసుకోనండి. ఏది సాక్ష్యాలు అయ్యి నీ కొరకు నీవే సాక్ష్యాలు సంపాదించుకుంటే దేవుడి కొరకు ఏదో ఒక సాక్ష్యమే నీలో ఉందా? దేవుడి దగ్గర మనం నమ్మకంగా ఉండాలి. మోసే ఇల్లంతట్లో నమ్మకమైన వాడంట. ఇల్లు ఏదంటే దేవుడి మందిరమే. ఇల్లు ఏదండి? చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ అధ్యాయం, దేవుని ఇల్లంతటలో 2వ వచనం, దేవుని ఇల్లంతటలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. మోసే ఇల్లంతట్లో నమ్మకస్తుడంట. ఈయన నియమించిన వాడి ఎడల కూడా అంట ఆయన నమ్మకంగా ఉన్నారంట. ఎవరు నియమించారు? మోసే గారిని దేవుడు నియమించారు. మోసే గారిని, గొర్రెలు మేపుకుంటున్న ఈ మోసే గారిని దేవుడు మాట్లాడి, పొదలో నుంచి మాట్లాడి, అగ్నిలో నుంచి మాట్లాడి, మోసే ఇశ్రాయేలు యొక్క మొరని, ఇశ్రాయేలు యొక్క మూలుగుని విన్నాను. ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ బానిసలుగా ఉన్నారు, ఫరో చేతిలో నలిగిపోతున్నారయ్యా, ఫరో చేతిలో హింసించబడుతూ ఉన్నారు. వారి హింసను, వారి కష్టమును, వారి శ్రమను, వారి కన్నీటిని, వారి దుఃఖమును, వారి వేదనను నేను చూస్తూ ఉన్నాను. మోసే, నువ్వు వెళ్ళి
ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ ఫరో చేతిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకుని పాలు తేనె ప్రవచించే దేశానికి నడిపించుము చేర్చుమని చెప్పి మోషే గారితో దేవుడు మాట్లాడారు. దేవుడు మోసే గారితో మాట్లాడటానికి ఒక సాక్ష్యం ఉంది. మోసే మొదట దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు. అంటే నమ్మకం అంటే ఏంటి ప్రియా సహోదరులు? దేవుని సన్నిధిలో చాలా నమ్మకముగా మోసే ఉన్నారు. వింటున్నారండి? దేవుని యొక్క సన్నిధిలో మోసే ఎలాగున్నారంట అండి? చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఈ మాట? అమ్మా, దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. మోసే తన ఇల్లంతట్లో, దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడంట. ఈరోజు నీ ఇల్లు, దేవుడి నీకు ఇచ్చిన సన్నిధి, దేవాలయం, దేవుని మందిరం. ఈ మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం. ఈ మందిరము దేవుడు నువ్వు ఆయనతో మకామకిగా మాట్లాడుకునే స్థలం ఇది. ఆయనతో మాట్లాడుకునే మందిరం అంటే దేవుని యొక్క మందిరం అనగా దేవునితో నీవుతో దేవుడు మాట్లాడే మకామకిగా మాట్లాడుకునే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం. ఈ మందిరంలో దేవునితోనూ మాట్లాడుకుంటాకి గొప్ప అవకాశం కలగజేసి, ఇది ఈ మందిరం ఎలాంటిది అంటే దేవునితో నీతో దేవుడు మాట్లాడుకునే పరిశుద్ధమైన స్థలం. ఈ స్థలంలోనికి రావటానికి, ఈ పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు ఏకేపించడానికి, ఈ పరిశుద్ధ స్థలంలో దేవునితో నీవు మకామకిగా మాట్లాడుకునే అవకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇది నువ్వు లక్షలు కట్టినా, కోట్లు కట్టినా, వేల రూపాయలు, కోట్ల రూపాయలు నువ్వు ఆయన పాదాల దగ్గర కుమ్మరించిన ఈ అవకాశం ఏ మానవుడికి దొరకదు నా ప్రియ సహోదరులారా. ఈ గొప్ప విలువైన సమయాన్ని, ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు నిన్ను ప్రేమించి ఆయన మందిరంలోకి వచ్చి ఆయనతోనూ మకామకిగా మాట్లాడుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు కలగజేశారు. దేవుడే స్వయంగా నీ దగ్గరికి ఈ మందిరంలోనికి దిగి వచ్చి నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చిన ఈ పరిశుద్ధ స్థలంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన కొరకు నువ్వేం చేసావు ఇప్పటి వరకు? ఇక మీదట ఏం చెయ్యబోతున్నావో ఒక సాక్ష్యాన్ని, సమాధానమును సిద్ధపరచుకుని ఉంచుకోవాలి. చెప్పాలి, నేను ఇది చేస్తున్నాను తండ్రి అని నువ్వు ధైర్యంగా చెప్పాలి. ప్రజల ఎదుట, దేవుని ఎదుట ఒక సాక్ష్యాన్ని, సమాజంలోను, సంఘములోను, నీ కుటుంబంలోను, నీ బంధువులలో ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అమ్మా, వాళ్ళు చాలా దేవుడు అంటే భయభక్తి కలిగిన వారు. అసలు వాళ్ళ ఫంక్షన్ లెక్క చేయరు. వారు రక్త సంబంధుల ఫంక్షన్ కానీ ఎటువంటి ఫంక్షన్ అయినా సరే లెక్క చేయరు. రెండోది, దేవుడికే ప్రాముఖ్యం ఇస్తారు. వారు ఎన్ని పనులు వదులుకున్నా పక్కన పడవేసి దేవుని గణపరచడానికి వస్తారు. సమాజంలో సాక్ష్యం, బంధువులో సాక్ష్యం, చుట్టాల్లో సాక్ష్యము. ఒకరోజు 2 రోజులు నీతో మాట్లాడకపోవచ్చు, కానీ దేవుని సంబంధాన్ని నువ్వు దూరపరచుకుంటే, ఈ లోకంలో నువ్వు ఆ సంబంధమును దూరపరచుకుంటే ఇంకెన్నడికి నీకు సంబంధం దొరకదు. దేవునితో సంబంధం, దేవునితో సావాసం. మోసే ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఉన్నాడంటండి. ఆమెంటున్నారా? దేవునితో ఈరోజు పెందలకాడ వచ్చారు మీరు అందరూ కూడా. దేవునితో ఎవరితో మాట్లాడటానికి వచ్చారో మీరు అందరూ చెప్పండి. అమ్మా, ఎవరితో వచ్చారు? ఎవరితో మాట్లాడుతూ వచ్చారమ్మా? దేవునితో మాట్లాడుకుంటూ వచ్చారు. దేవునితో మాట్లాడుకుంటూ వచ్చారు. ఈరోజు మనం ఈ సంబంధాన్ని తెంపుకుంటే, ఈ సంబంధానికి దూరం అవుతే ఈ అవకాశం మనకు రాదు. బంధువులనైనా, స్నేహితులైనా, రక్త సంబంధులనైనా, ఎవరినైనా. నిన్న ఎవరు శుక్రవారం నాడు ఆంటీ గారు ఉన్నారు కదా, ఝాన్సీ రాణి మోజెస్ గారు వచ్చి ఎంత దూరం నుంచి వచ్చారండి అమ్మా? ఏలూరు నుంచి. ఏం చేయాలి వారు? అక్కడే ఉండిపోయి ఇంటికాడే సక్క పెట్టుకోవాలి. పిల్లల్ని వదిలేసి, అల్లుడిని విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చారమ్మా? పరిగెట్టుకుంటూ ప్రార్థన టైం అయిపోయిందని శుక్రవారం ప్రార్థన పాగులాడుకుంటూ వచ్చారు. ప్రియా సహోదరి సహోదరులారా, బిడ్డలను చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, బంధువులు చూసుకోవాలి, ఫంక్షన్లకు వెళ్ళాలి. ఏది వదులుకోకూడదు. కానీ దేనికి ఇచ్చే సమయం దానికి
మనము 24 గంటల టయాన్ని మనం కేటాయించుకుని దేవుడికి ఇచ్చే సమయము, బంధువులకి ఇచ్చే సమయము, భర్తకి ఇచ్చే సమయం, భార్యకి ఇచ్చే సమయం, పిల్లలకి ఇచ్చే సమయం, కుటుంబానికి ఇచ్చే సమయం, పనికి ఇచ్చే సమయం, డ్యూటీకి ఇచ్చే సమయం, దేని సమయం దానికే కేటాయించుకొని సమస్తమును సొంతం చేసుకోవాలి దేవుణ్ణి కూడా అని. సమస్తం మనకే హక్కు, అంతా మనము అండి సమస్తాన్ని అనుభవించేలాగా మనం ఉండాలి ప్రియ. ఏది విడిచిపెట్టుకోకూడదు. కానీ నువ్వు 24 గంటలను దాన్ని నువ్వు జాగ్రత్తగా పొదుపుగా నువ్వు వాడుకోవాలి. వేస్ట్గా పనికిరాని స్థలాల్లో వేస్ట్గా మనము పాడు చేసుకోకూడదు. ప్రియ. ఆ 24 గంటలను మనం టైం పాటించుకుని ఆ టైం చాలా పవిత్రంగా మనం కాపాడుకోవాలి. అందుకనే సమయం పోనివ్వక సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇక్కడ ఆయన అంటున్నారు ఏమండి, మోసే ఇల్లంతట్లో నమ్మకస్తుడంట. ఆయనకి ఇల్లంతట్లో తన సంఘములో నమ్మకముగా ఉన్నాడు గనక మోసే గారు సంఘములో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మకస్తుడిగాను, దేవుడు చెప్పగా దేవుడు పిలవగా లోబడి, అయ్యా నేను నోటి మాన్యము గలవాడిని, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నా శక్తి సరిపోద్దా, నా బలము సరిపోద్దా, నా జ్ఞానం సరిపోద్దా, అయ్యా నేను ఎలాంటి వాడిని, బలహీనును, నోటి మాన్యము కలిగిన వాడిని, నత్తువాడినయ్యా, అధికారితో నేను ఏం మాట్లాడగల ఫరో రాజుతో, అన్ని వేల మందిని నేను ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ రక్షించగలనయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో మోకరించి గోజాడి వేడుకుంటూ ఉన్నారు మోసే గారు. ఈరోజు నీ భర్త కొరకు నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? ఇశ్రాయేల్ ప్రజల్ని కొన్ని వేల మందిని విడిపించడానికి మోసే దేవుడి దగ్గర బ్రతుములాడుకుని దేవుడు చెప్పినట్లుగా అతను వెంటనే సిద్ధగించవు ప్రభు అని చెప్పి ఐగుప్తు దేశానికి ప్రయాణం అయ్యి వెళ్ళిపోయాడు మోసే గారు. అప్పగించిన పని నేను చెయ్యను అనలేదండి, నాకు శక్తి దయచేయమని అడిగి దేవుడు మాట్లాడారు, మోసేను భయపడకుని అన్నని అహరోను పంపుతాను, నీ నోటికి నోరై ఉంటాడు అతడు, నువ్వు భయపడొద్దని చెప్పి ధైర్యం ఇచ్చి పంపించాడు. ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నీ భర్త లోపడుతున్నాడా లేదా? నువ్వు మాట్లాడుతుంటే నీ పిల్లలు లోపడుతున్నారా లేదా? నువ్వు మాట్లాడుతుంటే నీ గ్రామస్తులు లోపడుతున్నారా లేదా? నువ్వు మాట్లాడుతుంటే నీ ఇరుగు పొరుగు వారు లోపడుతున్నారా లేదా? లోపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే నీలో ఏది లోపం ఉందో తెలుసుకో. మొదట నువ్వు లోపడుతున్నావా లేదో దేవునికి. నువ్వు లోపడితే దేవునికి, మొదట నువ్వు లోపడితే దేవుడి ఇల్లంతట్లో నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే అప్పుడు నీ ఇల్లంతా నీకు లోపడుద్ది. ప్రియా సహోదరులారా, మోషే లోపడ్డాడు కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ లోపడేలా చేశాడు దేవుడు. ఈరోజు నువ్వు లోపడితే దేవుడికి అప్పుడు నీ కుటుంబం అంతా నీకు లోపడుద్ది, నీ గ్రామం అంతా నీకు లోపడుద్ది, నీ సంఘం అంతా నీకు లోపడుద్ది. నువ్వు ప్రశ్న వేసుకున్న ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వేమైపోతున్నావు? ఎంతగా నువ్వు దేవునికి దూరం అవుతున్నావో, దగ్గర అవుతున్నావో, అసలు దేవుని యొక్క మాట నువ్వు వింటున్నావో లేదో నిన్ను నిచ్చుకో. నువ్వు లోబడితే నీ భర్త, నీ పిల్లలు నీకు లోబడతారు. నువ్వు లోబడపోతే వారు ఎవరు? నన్ను ప్రేమించిన వాడు, నన్ను ప్రేమిస్తే నేను పంపిన వాడిని ప్రేమించినట్లే అన్నాడు దేవుడు. దేవుడు నువ్వు ప్రేమిస్తే తన పంపిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తన శిష్యులు పంపించారు. యేసుక్రీస్తును ప్రేమిస్తే తన శిష్యులు ప్రేమించినట్లే. దేవుని ప్రేమిస్తే యేసుక్రీస్తును ప్రేమించినట్లే. యేసుక్రీస్తును ప్రేమిస్తే తన శిష్యుల్ని, సేవకులను ప్రేమించినట్లే. సేవకులు ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లే. ఇక్కడ చూడండి, లోబడింది ఇక్కడ చక్కగా మోషే గారు లోబడ్డారు, తన ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఇంకొక మాట మనం చూస్తే చూడండి, మార్కు శుభవార్త 12వ అధ్యాయం 42వ వచనం. 12 ముగిచ్చేస్తానండి. 12 అమ్మా, ఎదవరాళ్ళు ఒక పేద ఎదవరాలు వచ్చి, ఒక పేద ఎదవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద వెదరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సముద్రంలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేబులో కలిగినదంతయు అనగా
తన జీవనమంతయు యేసునని చెప్పాను. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా దేవుణ్ణి మందిరం, ప్రార్థనా మందిరం సమస్త జనులకి, అన్యజనులందరికీ ప్రార్థనా మందిరం. ఈ పేదెదవరాలు, అన్యజనులు, ధనవంతులు, దరిద్రులు అందరూ దేవాలయంలోకి వచ్చారు. అయితే తమకు కలిగినదంతా కూడా, కలిగిన వారందరూ కలిగినదంతా కూడా చేశారు. ఎలా చేశారయ్యా అంటే, ప్రియ సహోదరులు, తమకు కలిగినదంతా కూడా కలిగిన దాన్ని బట్టి వాళ్ళు చేశారు. వాళ్ళు దేవుడిచ్చిన దాన్ని బట్టి, వాళ్ళకి ఇంకా సమృద్ధి దేవుడు ఇచ్చాడు, దీవించాడు. వారి ప్రేరేపణ బట్టి ఎవరికి వాళ్ళు కలిగిన దాన్ని బట్టి వేస్తారు. అయితే ప్రియ సహోదరుల, కానుకపెట్ట దగ్గరికి వచ్చేస్తే, కానుకపెట్ట దగ్గర అంటే ఎవరున్నారంటండి? యేసుక్రీస్తు వారు, దేవుడు ఉన్నారంట. ఇప్పుడు ఎవరు కానుకేస్తున్నారో, ఎవరు దర్శన భాగం ఇస్తున్నారో, ఎవరు కృతజ్ఞతలు ఇస్తున్నారో, అసలు ఎవరు ఇస్తున్నారో లేదో అన్నీ కూడా లెక్కేసేది ఎవరు? ఎవరండి? దేవుడు లెక్క వేస్తా ఉన్నాడు. నువ్వు ఇస్తున్నావో లేదో నేను చూడకపోవచ్చు, సంఘములో లెక్క కట్టేయండి. సంఘములో వాళ్ళు చూడకపోవచ్చు, నేను చూడకపోవచ్చు, మీరు చూడకపోవచ్చు. కానీ నేను ఇస్తున్నానో లేదో, మీరు ఇస్తున్నారో లేదో అని ఎవరు లెక్కేసుకుంటున్నారంటే, ఇక్కడ కానుకపెట్ట దగ్గర ఎవరు ఉన్నారంటండి? నువ్వు దర్శన భాగం ఇస్తున్నావో లేదో, కృతజ్ఞత కానుకిస్తున్నావో లేదో, ప్రథమ ఫలం ఇస్తున్నావో లేదో అన్నీ కూడా దేవుడు ఇక్కడ చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ లైన్గా వచ్చి వారి కలిగిన బట్టి కానుకలు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే ఈ పేద యదవరాల మట్టికి ఎన్ని ఉన్నాయంటండమ్మా? 2 కాసులు ఉన్నాయి. ఇంకా మిగతా ఇంటి దగ్గర కూడా ఏమీ దాచుకోలేదు. వీళ్ళైతే కలిగి ఉన్నది ఇంకా ఇంటికాడ చాలా ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఈ ముందు వేస్తున్న కానుకలు వేస్తున్న వాళ్ళకి. కానీ ఈమెకి ఏమీ లేదు. అందుకనే దానికి ఏమని రాస్తారంటే, జీవనమంతయు. అసలు ఆ డబ్బులు ఉంటేనే ఇంటికి వెళ్ళి మార్చుకుని గోధుమ పిండి పట్టుకెళ్ళి రొట్లు కాల్చుకుని తినాలామి. కానీ ఆవిడ విశ్వాసం ఏంటి? నా దేవుడు నాకు ఈ 2 కాసులే ఉన్నాయి, నా దేవుడికి ఈ 2 కాసులు ఇస్తే నాకు సమృద్ధి ఇస్తాడు. ఈ 2 కాసులు నా దేవుడికి ఇస్తే నాకు లోటు లేకుండా చేస్తాడు. ఈ ఉన్నాయి నా దేవుడికి, ఈ 2 కాసుల్లో మళ్ళీ 1 కాసు వేసి 1 కాసు ఆపుకుంటే ప్రయోజనం ఏమీ లేదు అని ఇష్టపూర్వకంగా, మనస్సుపూర్వకంగా, భయముతో, భక్తితో నా దేవుడికి ఇచ్చింది ఏది నాకు ఏమి నష్టమో, నా దేవుడికి ఇచ్చి నేను నష్టపోను అని విశ్వాసం ఉంచింది. ఆమె ఏముంచిందండి? నా దేవునికి ఇచ్చి నేను నష్టపోను అని విశ్వాసం ఉంచింది. వెంటనే ఆమె జీవనమంతా ఈ 2 కాసులు కానుకపెట్టెలో ఇచ్చింది. వెంటనే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, అయ్యా వారి కలిగిన దాన్ని బట్టి ఇచ్చారు, కానీ ఈ పేద యదవరాలు తన జీవనమంతా నాకు ఇచ్చి నన్ను గణపరిచింది అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు పేద యదవరాల గురించి దేవుడు ఏమిచ్చారండి? తన జీవనాన్ని. అంటే ఇంకా లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఈ కాసులు 2 ఉంటే మార్చుకుని గోధుమ పిండి తెచ్చుకుని అప్పమ్మలు కాల్చుకుని తినేవలసిన ఈమె ఆ 2 కాసులు ముసలరు, రుద్దురాలు, ఎదవరాలు ఇచ్చేసిందంట. సాక్ష్యము ఎవరు చెప్పారు? ఈ సాక్ష్యము నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, మీ పితరుల దేవుణ్ణి, నేను మీ దేవుణ్ణి అని చెప్పాడు దేవుడు సాక్ష్యము. మోసే గారి గురించి కూడా, మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తులను సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు సంఘములో కానుకలు ఇచ్చే విషయంలో కూడా ఎవరు బిరుదు పొందారు? ఒక పేద యదవరాలు తన జీవనం అంతా ఇచ్చింది. అందుకని తమ కలిమి కోలది దేవునికి ఇచ్చుకోవాలట, తమ వర్ధెల్లే కోలది దేవునికి పెంచుకోవాలంట. మనల్ని పెంచేటప్పుడు, మనల్ని పోషించేటప్పుడు, మనం ఎదుగుతుండగా ఇంకా 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 మనము దేవునికి ఇచ్చేలాగే ఉండాలి తప్ప కుదించి, అంచి, దిగజార్చి ఇచ్చిన వారికంట ఏమంటున్నాడు ఆయన ఇక్కడ? నేను కూడా కుదించి, అంచి, కుదించి నేను కూడా అలాగే ఇస్తానని చెప్తున్నాడు ఆయన. మనం అంచి, కుదించి అనుమానంగా మన దేవునికి ఇచ్చేవారిగా ఉండకూడదు. ధారాళంగా దాతులమైన మనసు కలిగి దేవునికి మనం ఇష్టపూర్వకంగా మనం ఇవ్వాలి. పాస్టర్లకి, పాస్టర్ గారికి లెక్క చెప్పంసలా. మీరు ఎవరికి లెక్క చెప్పాలి? దేవుడు లెక్కేస్తున్నాడు. కానుక పెట్టుగాడుండి నువ్వు ఇస్తున్నది, నువ్వు దూరము కాడుండి దేవదూతలు లెక్క వేస్తున్నారు. ఎంతమంది దేవుడి సన్నిధికి వస్తున్నారో ఇక్కడ సేవకుడు లెక్కేస్తా ఉన్నారు, దేవదూతలు లెక్కేస్తున్నారు. అందుకనే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మనుషుడు కొలబద్ద తీసుకుని దేవాలయం అంతా కొలత వేసి ఆ దేవాలయంలో పూజించేవారు ఎంతమందో లెక్క వేయమని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మనం పూజించే వాళ్ళు ఎంతమందో లెక్క వేస్తున్నాడు, దేవుడి దగ్గరికి వచ్చేవారు ఎంతమంది లెక్క వేస్తున్నారు,
దేవుడికి ఇచ్చేవారు ఎంతమందో దేవుడు లెక్క వేస్తా ఉన్నాడు. దేవుడి సన్నిధిలో ఎంతమంది నమ్మకస్తులుగా ఉన్నారో దేవుడు లెక్క వేస్తున్నాడు. దేవుడి ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఎంతమంది ఉన్నారు, దేవుడి కొరకు ఒకటైనా చేసిన సాక్ష్యాలు రుజువుపరుస్తున్నారు. ఇక్కడ యదవరాల సాక్ష్యము ఉంది, మోసే గారికి సాక్ష్యం ఉంది, యదవరాలకి సాక్ష్యం ఉంది, అబ్రహాం గారికి సాక్ష్యం ఉంది, ఇసాకు గారికి సాక్ష్యం ఉంది, యాకోబు గారికి సాక్ష్యం ఉంది. ఒక రాత్రంతా పెనుగులాడి తండ్రిని మోసగించి అన్నను మోసగించి పొందుకున్న ఆశీర్వాదాల్లో ఏమి లేదు, సంతోషం లేదు. దేవుని దగ్గర ఒక రాత్రంతా పెనుగులాడి పొందుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, యాకోబు నీ పేరేమిటి, నీ పేరేంటంటే నా పేరు యాకోబు, ఇక్కడ నుండి యాకోబు కాదు నీ పేరు ఇశ్రాయేల్ అనబడును. దేవుడు ఆశీర్వదించాడు యాకోబు గారిని, ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు దేవుడు. ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఇలాగ మనము కూడా ఒక సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తుడు, ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క బిడ్డలు, మనం అందరం ఒక్కొక్క సాక్ష్యం సంపాదించుకోవాలి. దేవుడే స్వయంగా సాక్ష్యం ఇవ్వాలి, సమాజం సాక్ష్యం ఇవ్వాలి, సంఘము సాక్ష్యం ఇవ్వాలి. అమ్మో మా సంఘంలో ఇప్పుడు చాలా ప్రార్థన పుర్రాలు, అమ్మో మా సంఘంలో ఇప్పుడు చాలా పరిచయం చేస్తుంది, అమ్మో మా గ్రామంలో చాలా నమ్మకమైన వావిడి. ఇలాగ మనం సాక్ష్యాలు పొందుకోవాలి. ఒక్కొక్క సాక్ష్యం. ప్రియ సహోదరులారా, మనం మోసే వలె సాక్ష్యం పొందుకుందాం. అబ్రహాం వలె పిలవగానే తన ఇంటిని విడిచిపెట్టి వచ్చేసాడు. అబ్రహాం వలె సాక్ష్యం పొందుకుందాం. ఒక పేద యెదవరాలు తన జీవనమంతా ఇచ్చి సాక్ష్యం పొందుకుంది. నువ్వు నమ్మకంగా దర్శన భాగ్యం ఇస్తున్నావా? నువ్వు దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నావా లేదు? నిన్ను ప్రశ్న వేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. దేవుడే సాక్ష్యం ఇస్తూ కానుక పెట్టె దగ్గర ఉండి మనల్ని చూస్తా ఉన్నాడు. ఇదిగో ద్వారము దగ్గరుండి ఆయన పూజించేవారు ఎందరు వస్తున్నారో ఆయన లెక్క వేస్తా ఉన్నాడు. ఇదిగో దేవుడి మందిరంలో మాకరించి అందరూ పూజిస్తున్నారో ఆయన్ని. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు పూజించడానికి ఆయన పూజించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నావా? ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నువ్వు ఆయన ఆరాధించేలాగా ఉన్నావా లేదా? అవివేకుగా ఆరాధిస్తున్నావా నేనే జ్ఞానినని? వివేకముతో ఆరాధిస్తున్నావా లేదా? భయముతో, భక్తితో నువ్వు ఆయన ఆరాధిస్తున్నావా లేదా? ఆయనను ఏ విధంగా గణపరుస్తున్నావు? నీ ద్వారా ఆయనకి ఘనత కలుగుతుందా, మహిమ కలుగుతుందా లేదో నిన్ను నువ్వు నొచ్చుకో నా కుమార్తె, నా కుమారుడా. నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో నా కుమార్తె, నా కుమారుడా, నా సహోదరి, నా సహోదరుడా. దేవుడు ఈరోజు ప్రశ్న వేస్తున్నాడు. మోసే ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఉండి సాక్ష్యం పొందారు. దేవుడే మోసే కొరకు సాక్ష్యం ఇస్తున్నారు. అబ్రహాము కొరకు, ఇసాకు కొరకు, యాకోబు కొరకు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడును అని సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక పేద యెదవరాలు తన జీవనమంతయు పట్టుకొచ్చి కానుక పెట్టలేదయ్యగా అనేకులు తమ తమ కలిమి కొలది వేశారు. కానీ వాళ్ళు దేవుడికి తాకి ధనవంతులైనప్పటికీ దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వటానికి సందేహిస్తూ, కుదించి, అంచి, దిగజారి ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవుడిచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వటానికి సందేహపడుతూ వెనకలాగుతున్నారు. కానీ ఒక పేద యెదవరాలు తన జీవనం అంతా ఇచ్చేసింది. ఆమె తినటానికి కూడా ఆహారం ఉంచుకోకుండా నా దేవుడికి ఇస్తే నేను చెడిపోను, నా దేవుడు నాకు రెట్టింపిస్తానని ఒక విశ్వాసంతో అర్పించింది. దేవుడు కానుక పెట్టు దగ్గర నుండి చూశాడు ఆమె కానుకను లెక్కలోనికి తెచ్చాడు దేవుడు. ఆమెను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా కుమార్తె, నా కుమారుడా, నిన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మోసేలాగా నువ్వు ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అబ్రహాము వలె సాక్ష్యం ఇవ్వబోతున్నాడు ఆయన. అబ్రహాము నామాన్ని గొప్ప చేస్తున్నట్లుగా నీ నామాన్ని గొప్ప చేయబోతున్నాడు. ఒక రాత్రి అంతా పెరిగలాడి ఇదిగో యాకోబుని ఇశ్రాయేలుగా చేస్తున్నట్లుగా దేవుడు నిన్ను కూడా ఇశ్రాయేలుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన శాశ్వతమైన కృపతో నిన్ను ఆయన దీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఈరోజే మనము దేవుడి దగ్గర సమాధాన పడదాం. ఈరోజే దేవుడి దగ్గర ఒప్పుకుందాం. అయ్యా నిజమైన అయ్యా, నీ కొరకు నేను ఒక్కటైనా చేయాలి. ఒక సాక్ష్యం నాకు కావాలి. సంఘంలో మోసేకి సాక్ష్యం ఉంది,
అబ్రహాము గారికి సాక్ష్యం ఉంది, ఇసాకుకు సాక్ష్యం ఉంది, అయ్యా యాకోబుకు సాక్ష్యం ఉంది, అయ్యా నాకు కూడా సాక్ష్యం ఈ ప్రభా. నేను ఏ స్థితిలో పడిపోతున్నాను, ఏ పరిస్థితుల్లో పడిపోతున్నాను నామకార్థ క్రైస్తవుడిగా. ఈరోజు సంఘంలో ఎన్న మాటలు అయ్యా, ఈరోజు నువ్వు బోధించిన నీ వాక్కులు అయ్యా నా హృదయంలో నుంచి తొలగిపోకుండా నా హృదయమైన పలక పైన ముద్రించుకుంటానయ్యా. అవి ముద్రించు అయ్యా, అవి అన్నటికీ చెరిగిపోకుండా అన్నట్లుగా నాయన నిత్యమును నా హృదయంలో తండ్రి ముద్ర వేయండి. నీ నిత్యము జ్ఞానించి నవర వేసుకున్నట్లుగా ఉండాలి ప్రభు. కల్పన బోధలకు ఇంత బోధలకు పడిపోయి నీ విన్న మాటలు పక్కన పెట్టి, నీ విన్న వాక్యాన్ని పక్కన పెట్టి నా కుమార్తె నా కుమారుడు పడిపోతున్నావేమో, నువ్వు చన్నగిల్లిపోతున్నావేమో, నువ్వు అపవిత్రపరచుకుంటున్నావేమో, అంత్యక్రీస్తు బోధకు లోపడుతున్నావేమో, కల్పన బోధలకు లోపడుతున్నావేమో, కల్పన కథలకు నువ్వు లోబడి నీకున్న విశ్వాసానికున్న భక్తిని నీకున్న శక్తిని పాడు చేసుకుంటున్నావేమో. జాగ్రత్త, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడమ్మా. నువ్వు బాగుపడతావు, నువ్వు దీవించబడతావు. సాతానుడు వార్చలపోతున్నాడు, నేను పడగొడతాకు చూస్తున్నాడేమో. జాగ్రత్త, నీ విశ్వాసాన్ని పాడు చేయటానికి వాడు ఎత్తుకి పై ఎత్తులు వేసి నీతో మాట్లాడుతున్నాడేమో. జాగ్రత్త, మెలకువ కలిగి ఉందాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, దేవునికి లోబడదాం, దేవుడి కొరకు ఏదో ఒకటి చేద్దాం, ఒక సాక్ష్యాన్ని సంపాదించుకుందాం మన సంఘములో, సమాజంలో, బంధువుల్లో. దేవా నువ్వు నాతో మాట్లాడయ్యా. నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, నీ మాటలు విన్న వాటిని పక్కన పెడచెవిన పెట్టేస్తున్నానేమో, నన్ను క్షమించి ఇక నుండి నేను పాపము చేయను. అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన మాటలు నేను ప్రభు, అపవిత్రమైన నోటికి నేనేది నా నోటికి తగలనివ్వను ప్రభు. విశ్వాసము కలిగి ఉందాం, నమ్మకము కలిగి ఉందాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. మోసేల వలె సంఘములో ఆయన ఇల్లంతట్లో నమ్మకముగా ఉందాం. ఆయన ఎదుట నిర్దోషులుగాను కలంకమైనను పాపమైనను ముడతయ్య లేకుండా పవిత్రపరచబడదాం. మన పాపాలు ఒప్పుకోలు చేసుకుందాం ఈ క్షణమే. దేవా నా పాపాలను విడిచిపెట్టుతున్నానయ్యా, ఈ రోజు నా తిక్కిని విడిచిపెడుతున్నానయ్యా. ఈ రోజు నా హృదయంలో నా అహంకారం, నా మూర్ఖత, నా సమర్థన, నా కోపం తీసివేయి ప్రభా. కోపము దేవుని నీతిని నెరవేర్చదు నా కుమారుడా, కుమార్తె. నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నా, నీవు దేవుడి మాట వింటున్నావా, విడిచిపెడుతున్నావా? నా కుమార్తె, నా కుమారుడా, పరసన వేసుకుందాం. నువ్వు దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నావా లేదని నేను పరచన వేసుకుందాం. మళ్ళీ మనం దేవుడి దగ్గర నొచ్చుకుందామమ్మా. దేవా నాతో మాట్లాడయ్యా, నేను ఏ విషయంలో పడిపోతున్నాను, ఏ విషయంలో సన్నగిల్లిపోతున్నాను, నేను అపవిత్రమైన మాటలు నా నోటికి రానివ్వకుండా చేయి ప్రభా. అయ్యా నీ సన్నిధిలో నేను పరిచర్య చేయాలయ్యా. ఏదైనా ఒక సాక్షి నాకు దయచేయి, ఏదైనా ఒక పని నాకు నీ సన్నిధిలో దయచేయి ప్రభా. నీ పరిచర్య చేయటానికి, నేను గణపరచడానికి, నేను పూజించడానికి, పాటల పాడి నేను గణపరచడానికి, నీ సన్నిధిలో నాయన పరిచర్య చేయటానికి, బరకాలు వేయటానికి, నీ మందిరం కూర్చడానికి, కుర్చీలు వేయటానికి, అయ్యా ఈ పనిలో ఏదైనా ఒకటి చేయటానికి నాకు అవకాశం కలగజేయని తరబడి నేను రావటానికి సమయాన్ని సిద్ధపరచుకో నా కుమార్తె. ఆయన పని చేయటానికి దేవుడిని నమ్ముకున్నటం అంటే బైబిల్ అట్టుకుని వచ్చేయటం కదమ్మా. నువ్వు నమ్మకముగా దేవుడి దగ్గర ఉండాలి. బైబిల్ అట్టుకుని వచ్చేసి పాటలు పాడి మన దేవుడిని ఆరాధించి 4 మాటలని వెళ్ళిపోవటం కదా నా కుమార్తె. ఆయన నిన్ను అంటున్నాడు, అమ్మా నువ్వు నా సొత్తు అయి ఉన్నావు, నేను ప్రేమిస్తున్నాను, ఒక్కరినైనా నా కొరకు రక్షించావా, ఒక్కరినైనా నా ఎద్దకు తీసుకొచ్చావా? ఆయన లెక్క అడుగుతూ ఉన్నాడు, అన్నిటిని లెక్క అడుగుతున్నాడు ఆయన. దేవానికి వందనాలు. అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. మీ కుటుంబాల కొరకు, మీ భర్తల కొరకు, మీ పిల్లల కొరకు, మీ గ్రామం కొరకు, సంఘం కొరకు ప్రార్థిద్దాం. మీ బంధుమిత్రుల కొరకు, మీ ఇరుగు పొరుగు వారి కొరకు, మీ రక్త సంబంధుల కొరకు, మీ అత్తగారు, తోటకోడలు, బావగారుల కొరకు, మధ్యకారుల కొరకు. నాకు సంబంధం లేదని పక్కన ఇడిచిపెట్టేకండి నా కుమార్తె, నా కుమారుడా. కన్నీటి ప్రార్థన నీ బిడ్డల కొరకు, నీ తోటకోళ్ళ కొరకు, నీ మధ్య కొరకు, నీ యొక్క బావగారుల కొరకు, మీ ఇరుగు పొరుగు వారి కొరకు కూడా మీరు కన్నీటి ప్రార్థన చేసి వాళ్ళకు మీరు చెప్పవలసిన బాధ్యత ఉంది, నడిపించవలసిన బాధ్యత ఉంది. గొర్రెలు కనాలి. మీరు కంటున్నారా లేదా ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్న వేసుకుందాం. మీరు గొర్రెలు కనాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నా భర్తను రక్షించు, నా బిడ్డలను రక్షించు, నా భార్యను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నా రక్త సంబంధం రక్షించయ్యా. ప్రార్థన చేద్దాం. అలాగే ప్రతి ఒక్కరూ మన మధ్యలో మరి కీర్తన వాళ్ళక బావగారులకి ఇద్దరికి కూడా దెబ్బలు తగిలినాయి. మరి సరిహద్దులు కాడ దెబ్బలాడుకున్నారు, చాలా బలహీనతగా ఉన్నారు వాళ్ళ బావగారికి అయితే మరి కొద్ది బలహీనతగా ఉంది. స్కానింగ్ చేస్తారు, మరి ఇంకో స్కాన్ చేస్తారంట, నార్మల్ వచ్చేలా ప్రార్థన చేద్దాం. ఎటువంటి కలహాలు గొడవలు ఏమీ లేకుండా ఆ మొగలతూరు కోటలో ఎటువంటి గొడవలు కలహాలు ఏమీ లేకుండా అందరూ సమాధానపరచబడేలాగా ఆ